నైట్ వచ్చేసి మేము ఇక్కడే రోడ్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి పెయిడ్ పార్కింగ్. సో ఇక్కడ 100 రూపాయలంతా డబ్బులు తీసుకున్నారు, ఇక్కడే పార్క్ చేసుకున్నాము. సో భయ్య వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేశారు, వాళ్ళతో పాటు తినేసేసి పడుకున్నా. నైట్ అయితే ఫుల్ అంటే ఫుల్ చలి పెడతా ఉంది, అసలు చలి తట్టుకోలేకపోతున్నాం. మామూలుగా వాటర్ అయితే ఫుల్ ఉంది కానీ పారుతున్నాయి, బట్ ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది, నార్మల్గా లేదు. సూర్యుడేమో ఫుల్గా వస్తున్నాడు కానీ చలి మాత్రం ఎక్కువ పెడుతుంది. ఇంకా ముందుకు వెళ్తే ఎలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. చాలా స్టార్ట్ అయిపోదాం ఈరోజు అయితే. సో ఫైనల్గా టైం అయితే 10 అయిపోయింది. సో టెంట్ అయితే రిమూవ్ చేసా, సామాన్లన్నీ ఇవన్నమాట. బైక్ అక్కడ ఉంది, మొత్తం రెడీ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవాలి. నెక్స్ట్ మనకి పాంగ్, దార్చా లొకేషన్లు అయితే ఉన్నాయి. సో సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్పలేం కాబట్టి ఎక్కడి వరకు వెళ్తాను వీడియో అయితే పెడతాను. సో మాకు ఎదురే సిచ్యువేషన్ అని చూపిస్తాను. చలో బాయ్. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. సో టైం అయితే 11:48 అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్లో వచ్చేసి సర్చు, దార్చా ఈ రూట్ మీదకి అయితే వెళ్ళబోతున్నాము. సో మంచి అడ్వెంచర్ ఏరియా అనమాట. అంటే ఆఫ్ రోడింగ్, మంచి ఆఫ్ రోడింగ్ మంచిగా ఆఫ్ రోడింగ్ దొరుకుతుంది. అట్లనే ఇట్లా వాగులే పారుతుంటాయి కదా, అలాంటి రోడ్లోంచి అయితే డ్రైవ్ చేయబోతున్నాము. చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది, అలాగే చాలా కొంచెం భయంగా కూడా ఉంది. నైట్ ఏమైందంటే ఇది దొరకడానికి చాలా కష్టమైపోయింది. జస్ట్ బైక్ పెట్టుకొని బయట టెంట్ వేసుకోవడానికి దగ్గర 400 ఛార్జ్ చేస్తున్నారు. సో భయ్య వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే నేనైతే వెళ్తున్నా. సో చాలా స్టార్ట్ అయిపోదాం. సో ఫైనల్గా మనకైతే రైడర్స్ అయితే దొరికారు. ఇంకా రోడ్స్ ఎలా ఉన్నాయి, సిచ్యువేషన్ ఏంటి అని చెప్పి చూపిస్తాను నేను. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంటిన్యూ వీడియోస్ అయితే చూడండి, మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. అంటే స్కిప్ చేయకుండా నీకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, మీరు ఎలా ఫేస్ చేయాలి, ఇవన్నీ క్లియర్గా అయితే నేను చూపిస్తాను. ఓకేనా? ఇంకా ఇక్కడ నైట్ వచ్చేసి -4 వరకు అయితే చలి పడుతుంది. ఇంకా డేలో వచ్చేసి 8, 7 అలా ఉంది. అలాగే కొన్ని విషయాలు ఏంటంటే, ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే, మీకు నైట్ 7:45 వరకు చీకటి పడదు. ఇక్కడ మీకు క్లియర్గా వెళ్తుంటుంది, మీరు లైటింగ్ లేకపోయినా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్పలేను. బట్ నా దగ్గర స్వెటర్ కానీ అంటే మంచి టెంట్ కూడా లేదు. నైట్ టెంట్ వేస్తేనే లోపలికి ఫుల్ చలి పెట్టేస్తుంది. 2-3 దుప్పట్లు కప్పేసిన అయినా ఫుల్ చలి పెట్టేస్తూ ఉంది. దార్చా 9 కిలోమీటరు, బారలచ్చా 54, సర్చు 86, లే 333 అయితే ఉంది. సో మన టార్గెట్ లే అనమాట. ఇక్కడ మీకైతే ఫుడ్కు ఏ ప్రాబ్లం లేదు, బట్ రేట్లు అయితే ఎలా ఉన్నాయి మేము చూడలేదు. అండ్ మీకు షాప్స్ కూడా దొరుకుతాయి, దాంట్లో కూడా ఏ ప్రాబ్లం ఉండదు. ఇంకా ప్రాబ్లమ్స్ అంటే మెయిన్ మీరు ఎక్విప్మెంట్ మంచిది తీసుకోవాలి. టెంట్ కావచ్చు, గ్లౌజెస్ కావచ్చు, ఇంకా కొన్ని వాటిలో మీరు మంచిగా ఉండాలన్నమాట, మంచి కేర్ తీసుకోవాలి. అలా నెగ్లెక్ట్గా వచ్చేసారంటే ఇబ్బంది పడతారు కంపల్సరీగా. ఓకేనా? చాలా అంటే చాలా సూపర్గా ఉన్నాయి అసలు లొకేషన్లు. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 టైమ్స్ బెటర్ ఉంటాయి. రీల్స్లో చూసేది ఇంకా తక్కువ, మీరు రియల్ లైఫ్లో చూడాలి. చిల్ బ్రో అంతే. చూడండి అంత పెద్ద కొండలో పైన మంచు, చల్లటి ప్లేసు, మళ్ళీ మీకు వెళ్తురు మంచిగా, సూర్యుడి నుంచి వెళ్తురు లైట్గా వేడి వస్తుంటుంది. 2 ఒకటే టైంలో జరుగుతుంటాయి. మీరు ఆగారనుకో మంచిగా లైట్గా హీట్ తగులుతుంటుంది. అలా మీరు ట్రావెలింగ్లో ఉన్నారంటే మంచిగా చలి పుడుతుంటుంది. హాయ్ ఫ్రెండ్స్. సో మనం అయితే ఇక్కడైతే టిఫిన్కి అయితే ఆగినాము. జిప్సా నుంచి ఒక 10 కిలోమీటర్ ఏమో ఉందనుకుంటా. మీకు ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది, సూపర్ వ్యూ, సూపర్ లొకేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మీరు టిఫిన్ తింటే ఎంత అవుతుందంటే, బ్రెడ్ ఆమ్లెట్ 2 వచ్చేసి 70 రూపాయలు. అట్లనే నూడిల్స్ మ్యాగీ దొరుకుతుంది, మ్యాగీ కూడా 70. ఇంకా నేను తీసుకుంది మోమోస్. సో మోమోస్ కూడా 70 ఉన్నాయన్నమాట. 5 అయితే 70, 10 అయితే 140. సో నేను 5 తినేసిన. చలో స్టార్ట్ అయిపోదాం. నెక్స్ట్ మనకి సిగ్నల్ కట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. ఇంకోటి ఏంటంటే, మీరు
ఈ జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కర్పూరము అట్లాగే హెల్త్కి సంబంధించి కొన్ని నేను తీసుకోలేదు. సో భయ వాళ్ళు యూస్ చేస్తున్నా. మొబైల్లో ఛార్జింగ్ కూడా అయితే ఖతమైపోయింది రాత్రి. ఇంకా వీళ్ళు కనిపెట్టుకొని వెళ్తా ఉన్నాం. లొకేషన్ చూడడానికి కూడా లేదు, నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంటుంది ముందుకెళ్తే. మీరు బ్రీతింగ్ విషయంలో చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. ఎందుకంటే ఎక్కడ బ్రీతింగ్ అందుతుంది ఎక్కడ అందట్లేదు అనేది అసలు ఏం అర్థం కావట్లేదు. మ్యాక్సిమం చాలా ప్లేసెస్లో అయితే అందట్లేదు. కర్పూరము అలాగే కొంచెం సంథింగ్ హెల్త్ సంబంధించి నీడ్ పెట్టుకోండి. అలాగే ఆక్సిజన్ సిలిండర్ తీసుకోండి. ఆ పరిస్థితి ఏంటంటే సో ఎవరు హెల్ప్ చేస్తూ ఉన్నారు శ్రీదయ వాళ్ళు. ఎలాగో ఇప్పుడు మనం ఇలా వెళ్ళేసి అలా పైకి ఎక్కేసి అలా ఎండింగ్లోకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అలా వచ్చి అలా పైకి వెళ్ళిపోతాం అనమాట. చాలా హైట్స్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం బారాలచ్చా అనుకుంటా అంటే 10,000 feet ఏమి వెళ్తాం. సో లొకేషన్ చూడండి ఎంత అంటే ఎంత చిల్లు బ్రో అన్నట్టుంది అనమాట. అక్కడ మీకు రాసినారనమాట, యూ హ్యావ్ జస్ట్ విజిటెడ్ దాట్చా బ్రిడ్జ్, లాంగెస్ట్ బ్రిడ్జ్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అంట. హిమాచల్లోనే ఇది లాంగెస్ట్ బ్రిడ్జ్ అంట. ఇదో మరి నెక్స్ట్ వచ్చేదో మరి తెలియదు. లాంగెస్ట్ బ్రిడ్జ్ అంట. సో ఇక్కడ లొకేషన్ అయితే ఇలా ఉంది. మీకు టెంపరేచర్ వచ్చేసి నార్మల్గా ఉంది, మన ఊర్లలో ఉన్నట్టే ఉంది. బట్ చల్లటి గాలి అయితే తగులుతుంది. మన ఊర్లో ఏంటంటే వేడి గాలి కొడుతుంది కదా, ఇక్కడ అలా కాదు, చల్లటి గాలి తగులుతుంది. అలాగే మనకి వెలుతురు ఎండ అలాగే ఉన్నాయి. చలో ఇప్పుడే కొండ మీద అయితే బైక్తో ట్రెక్కింగ్ చేయబోతున్నాం. మరి మా వాడు ఫీల్ అవుతున్నాడా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడా నాకైతే అర్థం కావట్లేదు. దార్చా ముందైతే మీకు ఇట్లా ఒక చెక్ పోస్ట్ వస్తుంది అనమాట. మనకి అటల్ టనల్ దాటిన తర్వాత 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు బైక్కి. మరి ఇక్కడ ఎంత ఛార్జ్ చేస్తారో చూడాలి. లాహుల్ స్పితి పోలీస్ స్టాప్ ఫర్ చెకింగ్ స్పాన్సర్డ్ బై కే లాంగ్ కెనాన్ సర్వీస్. సో ఏం చేస్తారో చూద్దాం. చెకింగ్ అంట. సో ఇక్కడ లొకేషన్ అయితే ఇలా ఉంది. ఇంకా మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం, అంత పైకి అయితే వెళ్ళిపోతాము. हजरत सर, हजरत ओके सर. ఇక మనకి చెకింగ్ అయితే ఏం లేదు, జస్ట్ మన పేర్లు రాసుకొని బండి నెంబర్లు అయితే రాసుకున్నారు. సో మీరు ఏ టెన్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఈ రైడ్ అయిపోయే వరకు క్లియర్ కట్గా చూపిస్తాను నేను, ఎక్కడెక్కడ మీకు ప్రాబ్లం అవుతుంది, ఎక్కడెక్కడ ఏమి ఉండాలి, ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురైతే క్లియర్గా చూపిస్తాను. మేబీ నేను ఎందుకు చూపిస్తున్నాను అది కూడా చెప్తున్నా బ్రో. అంట ఇట్లా వెళ్తే సింకుల పదాము నిర్వా కలాగ్ చేస్తాయి. బారాలచ్చ మనం ఇటే వెళ్ళాలి. బారాలచ్చ వచ్చేసి 44, సచ్చు వచ్చేసి బారాలచ్చ 44, సచ్చు 76, లే వచ్చేసి 326 అయితే ఉంది. మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని నేను క్లియర్గా చూపిస్తా. ఎందుకంటే నేను ఇక్కడ ట్రిప్ వేద్దాం అనుకున్నప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ నుంచి అన్నీ చాలా సెర్చ్ చేసా, క్లియర్ కట్గా ఎక్కడ లేదన్నమాట. ఒక్కొక్కరు ఎలా చెప్తున్నారంటే ఇంక నువ్వు అటల్ టనల్ దాటడం అంటే ఇంక నువ్వు అయిపోయినవే, ఇంకా మంచు మామూలు కుదరదు, ఇంక నీకు షాపులు ఏమి ఉండవు, మనుషులు అనేవాళ్ళు ఉండరు, ఫుల్ అంతా మంచులో కప్పేస్తారు.
ఇట్లా చెప్తుంటే చాలా అంటే చాలా భయం వేసింది నాకు. అట్ల టౌన్లో దాటేటప్పుడు అవతల ఏముందని చాలా భయం వేస్తుంది. నేను అనుకున్నా అలాంటి మంచు కొండలు కదా ఉంటాయి, అటు ఇటు ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఇలాగ అంతా మంచిగా ఉంటుంది, ఇంకా నాకు ఎవరు దొరకరు, నాకు ఎవరు కనిపించరు, ఏమైతే ఏమో అనుకుంటా వచ్చిన. బట్ మీరు అంతా అనుకుంటే అంత అయితే ఏం లేదు, సింపుల్గా ట్రావెల్ చేయొచ్చు. అంటే సింపుల్గా కాదు, మరి మీరు అంత భయపడాల్సినంత అవసరం అయితే లేదు. కొంచెం టఫ్ ఉంటుంది అంతే, రోడ్స్ కొంచెం టఫ్ ఉంటాయి. ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. మీరు స్మోక్ చేసే వాళ్ళు కానీ అయితే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. లేదు అనుకుంటే ఓకే, సెట్ అయిపోతుంది. చూడండి ఎంత హైట్లో వచ్చేసాం మనం, ఎంత హైట్ వచ్చేస్తున్నాం అంటే అంత హైట్ వచ్చేస్తున్నాం. ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతాం ఇప్పుడు మనం. ఎంత హైట్ వెళ్తున్నాం కూడా తెలియదు నాకు. భయ వాళ్ళకైతే ఐడియా ఉంది, నాకు ఐడియాలు ఏం లేవు అనమాట. నో ప్లాన్స్ అండ్ నో రూట్ మ్యాప్స్, అలా వెళ్ళిపోవడమే. చూసారు కదా, కనీసం మొబైల్ కూడా పెట్టుకోవట్లే. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా 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 కొండల మధ్యలోకి వెళ్ళి మేబీ అక్కడ లాస్ట్ కొండలు దాటిన తర్వాత లదాఖ్ వస్తుంది అనుకుంటున్నా, లే సిటీ వస్తుంది అనుకుంటున్నా. ఇంకా దాటిన తర్వాత ఇంకా లోపలికి వెళ్తే లదాఖ్ వస్తుంది అనుకుంటున్నా. ఇప్పుడైతే టెంపరేచరు 5-6 అలా ఉందన్నమాట. ఇంకేముంది, ఇక్కడ డ్రైవింగ్ కొంచెం సేఫ్గా చేసుకోవాలి, ఎందుకంటే ఈ పక్క అంతా లోయల్ టైప్ ఉంది, ఈ పక్క చూస్తే కొండల టైప్ ఉందన్నమాట. వచ్చేవాళ్ళు కొంచెం మిడిమాలంగా వస్తారు మన భాషలో చెప్పాలంటే. సో మన సేఫ్టీ మనం ఉండాలి, ఎంజాయ్మెంట్ చేయాలి, సేఫ్టీగా ఉండాలి. కాబట్టి చూడు కొండ ఎంత ఉందో, నాకు కళ్ళు తిరుగుతున్నాయి ఆ పక్క చూస్తే, అందుకని నేను చూస్తలేను. సో ఆ సైడ్ అంతా లోయ అనమాట. నేను పడిపోతే నేను పట్టించుకునే నాదురు కూడా ఉండడు అనమాట. ఎవరైనా పోలీస్ టైపు, ఆర్మీ అలాంటి వాళ్ళు చూస్తే ఓకే, లేదంటే ఆడే కుళ్ళి ఆడే చచ్చిపోతాం. సో మనం చాలా అంటే జాగ్రత్తగా ఉండాలి. భయ వాళ్ళు అయితే ఆడికి వెళ్ళిపోయినారు. నేను వెళ్తా ఉన్న వ్యూ చూసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా. సో స్టార్టింగ్లో అయితే మనకి చిన్న జలపాతం అయితే వచ్చింది. సో దీన్ని మనోడు దాటలేడో చూసుకోవాలి. నాకైతే భయంగా ఉంది. సో ఫైనల్గా అయితే బయటకు అయితే వచ్చేసాము. ఇంకా ఇలాంటి ఎన్నో వస్తాయో ఏమో తెలియదు. ఇదైతే సింపుల్గా దాటేశాను. ముందు ఫస్ట్ వెళ్ళి భయ వాళ్ళని కలుసుకోవాలి, లేదంటే ఇట్లా ఇబ్బంది పడిపోతాను ఫుల్గా. సో మనకి స్టార్టింగ్లోనే జిప్సా దాటిన తర్వాత దాల్చా మధ్యలో మనకి దీపక్ తాల్ అనే ఈ సరస్సు అయితే ఎదురవుతుంది అనమాట. ప్రతి ఒక్కరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్, ఎవరు మిస్ కాకండి. ఇంకా వచ్చేసి మనకి ఇక్కడ ఇటు సైడ్ అయితే లొకేషన్ అయితే ఇలా ఉంది. నీళ్ళు ఎంత స్పష్టంగా ఉన్నాయండి, అంత క్లియర్గా ఉన్నాయి. అవతల నీటి కనపడిపోతుంది, అంత క్లియర్గా ఉన్నాయి. లైట్గా సో ఒక సరస్సులా ఉంది. సో అక్కడి వరకు వెళ్తున్నారు అందరూ. అయితే మన వాళ్ళు అయితే ఎవరు వెళ్ళట్లేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా కండిషన్ ఏంటంటే లైట్గా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, లైట్గా ఎక్కడో ఒక మూలలో. అండ్ మిగతా ఓకే. అండ్ లైట్గా బ్రీతింగ్ ప్రాబ్లం కొంచెం తక్కువగా అనిపిస్తుంది అనమాట. అది అలాంటివి మనకు కావాల్సింది. చూపిస్తుంది జిందగీలో ఎప్పుడు చూడలేవు. సో ఇక్కడ అందరూ ఆగైతే ఫోటోలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు. సో చలో స్టార్ట్ అయిపోదాం. సో మీకు మధ్యలో ఇలాంటి టెంట్ హౌస్లు అయితే ఉంటాయి అన్నమాట. మీరు రెంట్ పే చేసి అక్కడ ఉండొచ్చు. బట్ చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. అలాగే ఇంక సర్చ్ వచ్చి 60 కిలోమీటర్ అయితే ఉంది. ఇంకెక్కడి నుంచి చలి అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు వెళ్తురు ఇట్లా కనిపిస్తుందని కానీ చలి ఫుల్గా పడుతుంది. ఇంకా ఐ థింక్ ఇంకా నాకు తెలిసి రోడ్డు కూడా క్లోజ్ అనుకుంటా. మీకు మీరు ఆఫ్ రోడ్ చేయాల్సి వస్తుంది. అర్రే ఆఫ్ రోడ్ వచ్చేసింది మాయి. నేను చచ్చిపోయాను నేను. సో ఇప్పుడు లొకేషన్ చూసుకుంటే మామ ఉంది వేరే లెవెల్ అసలు. అయితే చలి వచ్చేసింది, ఫుల్ చలి పడుతుంది నాకైతే. నేను యాక్చువల్గా జాకెట్కి జిప్ యూజ్ చేయను.
దానివల్ల నాకు తెలిసిపోద్ది అనమాట ఎక్కడ చలి స్టార్ట్ అయింది, ఎక్కడ చలి స్టార్ట్ అవ్వట్లేదు అనేది. ఓకే, కొత్తగా రోడ్లు అయితే వేస్తున్నారు ఇక్కడ. మీకు మధ్యలో ఇట్లా ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఏంటి అనేది చెప్తాను, మళ్ళీ ఎవరు ఇబ్బంది పడకుండా. ఐ థింక్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు, రోడ్ వర్క్ జరుగుతున్నాయి. సో గ్యాప్ అనుకుంటా ఇది. చూద్దాం ఎంత దూరం ఉంది ఏంటి అనేది. మీకు ఇక్కడి నుంచి అయితే ఆఫ్ రోడే ఉంది. సో రోడ్ వర్క్ అక్కడి వరకే జరిగింది, అక్కడి నుంచి మొత్తం ఆఫ్ రోడే అనుకుంటా. ఇంకా మా వాడైతే అల్లాడిపోతుండు. చిల్ బ్రో చిల్, లైఫ్లో వస్తుంటాయి బ్రో, దొరికినన్నీ వస్తుంటుంది. ఇట్లాంటి వాటర్ ఫాల్స్ కూడా వస్తుంటాయి మధ్య మధ్యలో. లగేజ్తో సహా కదిలిపోతుంది. మీకు ఒక 1/2 కిలోమీటర్ ముందు అంతే. మళ్ళీ ఇక్కడి నుంచి రూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేబీ అక్కడ బ్రిడ్జి కడతారు అనుకోండి, ఎందుకంటే వాటర్ బాల్ స్టార్ట్ అయిపోయింది కదా, అలా కోసుకుంటూ వచ్చేస్తుంది. మళ్ళీ రూట్ ఖరాబ్ అయిపోద్ది అని చెప్పి ముందు చూపుగా బ్రిడ్జి అయితే రెడీ చేస్తున్నాం మన కోసం. చలో స్టార్ట్. జడ్జెడ్ బాబర్. సంథింగ్ బైక్ ఏదో చాలా కూడా చేసినట్టుగా కొట్టుకుంటుంది. సో ఫైనల్గా అయితే మనం ఫస్ట్ మంచు దగ్గరికి అది వచ్చేసాము. సో ఇది చాలా కూల్గా అయితే ఉంది. ఇంకా పిండిలా ఉంటుంది అనుకున్నాం, మళ్ళీ పర్లేదు ఐస్ లాగే ఉంది. ఇక్కడ మన పొజిషన్ వచ్చేసి లైట్గా బ్రీతింగ్ కొంచెం స్ట్రగుల్ అవుతుంది పీల్చుకోవడానికి. అట్లనే కొంచెం ఏమంటారు, కళ్ళు తిరుగుతున్నట్టుగా లైట్గా అనిపిస్తుంది, ఎక్కడో అనిపిస్తుంది, ఫుల్గా అయితే కాదు. సో ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదు. ఇంకా సో అంత హైట్లోకి వెళ్తామని అనుకుంటున్నా. సో లొకేషన్ అయితే ఇది, ఒకసారి చూసుకోవచ్చు. సో ఎట్లుందో కామెంట్ అయితే చేయండి. చూడండి ఎంత పైకి వచ్చేసాము, ఇంకా పైకి వెళ్ళబోతున్నాము. లొకేషన్ చూడండి, పక్క అంత లోయ, అది ఎంత లోయ అనమాట. మనమైతే ఇటు వెళ్తున్నాము. ఇప్పుడు మనం వెళ్ళబోయే సర్చు ఎన్ని వేల ఫీట్ హైట్ అంటే నాకు ఐడియా లేదు. బట్ నేను అక్కడికి వెళ్ళాక అప్డేట్ అయితే ఇస్తాను ఎన్ని వేల హైట్ ఉంటుంది, మీకు హెల్త్ కండిషన్ ఎలా ఉంటుంది, మెయిన్ నా బాల్స్ హెల్త్ కండిషన్ మీకు ఎలా ఉంటుంది అక్కడ, ఇదే అనమాట. సో మనం ఇప్పుడు ఇదంతా దాటుకుని కొండ మీదకి, అక్కడ ఈ పర్వతం మీదకి అయితే వెళ్ళబోతున్నాము. సో మీకు క్లియర్గా చూపిస్తా ఉన్నాను, ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి వచ్చాము తెలుసా, మనం అక్కడి నుంచి అయితే వచ్చాము. సో లొకేషన్ అయితే ఉంది బ్రోస్, చిల్లండ్ వేరే లెవెల్లో ఉన్నాయి అసలు. ఒక్కొక్క లొకేషన్, ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క ప్లేసు. మీకు ఇప్పటివరకు అయితే మనకి ఇలాంటి ఇదైతే లేదనమాట, లైట్గా అనిపిస్తుంది. సో బ్రీతింగ్ కానీ లేకుంటే హెడేక్ కానీ, సో కొరదంతా సెట్ అనమాట. ఇంకా ముందుకెళ్తే అక్కడ సర్చుకి వెళ్తే కొంచెం హై ప్లేస్లోకి వెళ్ళిపోతాం అనమాట, హై పాసెస్. సో అక్కడికి వెళ్ళా చూద్దాం ఏమైంది అనేది. ప్రజెంట్ మీకు చూపిస్తా, ఒక నిమిషం ఉండండి. ఇంజన్ తొందరగా కూల్ అయిపోతుంది ఇక్కడ. సో మనం ఇప్పుడు ఏంటంటే ఇలా చాలా దూరం నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు పైకి వెళ్తే వెళ్ళాలి, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్తే ఆ సర్చుకి వెళ్ళినట్టు మనం. దిస్ ఈజ్ సర్చు. ఫైనల్గా అయితే మనం ఇంకా మంచు దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంక మ్యాక్సిమం మంచులో ఉన్నట్టే. మనం ఇప్పుడు
ఇంద్రా అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇట్లా రౌండ్ చేసుకుని మొత్తం అక్కడ పైకి అయితే వెళ్ళిపోతున్నాం, పర్వతం పైకి. సో చలి అయితే ఘోరంగా స్టార్ట్ అయిపోయింది. నా దగ్గర స్వెటర్ కూడా లేదు, ఓన్లీ రైడింగ్ జాకెట్ మాత్రమే ఉంది. సో గ్లౌజులు కూడా ఒకటి పోయింది కాబట్టి ఇంకోటి ఎట్లా వేసుకోలేదు నేను. సో లొకేషన్ చూసుకుని చూడండి ఎట్లా ఉంది. రోడ్డు కట్ సైడ్ ఇటు సైడ్ మొత్తం మంచి గడ్డలు కట్టుకుపోయింది. మ్యాక్సిమం వెహికల్తో ఏమైనా క్లీన్ చేపిస్తారే మరి, లేదంటే రోడ్డు కదా అందుకని పట్టుకోవట్లేదు ఇది. సో బైక్ ఎవరితో కిందకి దిగిపోయింది. మధ్యాహ్నము 2 టైము. ఇంకా ఇక్కడ నుంచి మనకి లే వచ్చేసి 250 కిలోమీటర్ అవుతుంది. మనం సర్చు సిటీ అయితే దాటేసాము, అంటే సర్చు అది దాటేసాము. అలాగే ఇంకేముంది, సో మీకు హైయెస్ట్ టాప్ వచ్చేసి ఇందా చూపించాను కదా అక్కడ అనమాట. నెక్స్ట్ మళ్ళీ అలాంటిది ఎక్కడ తగిలిదో తెలియదు, అక్కడ మీకు ఫుల్ చలి అనిపిస్తుంది. బట్ నేను ఇప్పటివరకు హ్యాండ్ గ్లౌజెస్ కూడా యూజ్ చేయలేదు. హ్యాండ్ గ్లౌజెస్ కానీ నా షూ కూడా తడిచిపోయాయి. ఆ రివర్ దగ్గర బైక్ ఆగిపోయింది మధ్యలోకి వచ్చి, నా షూ నేనేం చేశాను అంటే ఇక్కడ వెనకలు పెట్టేసి ఒట్టుకాలతో వచ్చా. అట్లా 10 నిమిషాలు తడిచినా మళ్ళీ వచ్చేసి బురదలో కాలు వేసిన. ఇలా దగ్గర ఒక షూ కాబట్టి మళ్ళీ కడుక్కున్నా దాంతో. కిదర్ కదా సో నా వీడియోస్ కంప్లీట్గా చూసారంటే మీకు సింపుల్గా అర్థమైపోతుంది ఏంటి కథ కార్యక్రమం అనేది. టెన్షన్ తీసుకోకుండా ఎంజాయ్ చేయొచ్చు. మధ్యలో మీకు మనాలి దాటిన తర్వాత ఒక 200-300 కిలోమీటర్లు మీ మధ్యలో అన్నీ దొరుకుతాయి. బట్ ఈ టాప్ వ్యూ ఉంది కదా, టాప్ హైయెస్ట్ ప్లేస్కి వస్తాం కదా, దాని పేరు మర్చిపోయాను. సో అక్కడికి వచ్చినప్పుడు మాత్రం మీకు బండ్ల మీద దొరుకుతాయి అనమాట, వ్యాన్ టైప్లో ఉంటుంది. సో ఆ వ్యాన్ దగ్గర దొరుకుతుంది అనమాట. మీకు సర్చులో స్టార్టింగ్లో ఒకసారి ఇక్కడ ఒకసారి చెకింగ్ అయితే ఉంటుంది. అట్లాగే ఇక్కడ చూస్తే పాంగ్ 76 కిలోమీటర్లు అయితే ఉంది.
సో ఈ చెకింగ్లో ఏమేమి అడుగుతారో ఏంటనేది మీకు చూపిస్తాను. సార్ AP40 AP40 AP 40 WF 2552 WF है ना साथ में नाम भैया डबल FF हाँ? FF डबल है बच्चे ओके सॉरी हजरत సో మన బైక్ నెంబరు అలాగే మన పేరు అయితే రాసుకుంటారు. సో మీకు ఇంకా ఎటువంటిది ఏమైతే లేదు. ఇప్పటివరకు నేను పే చేసింది ఓన్లీ 50 రూపీస్ మాత్రం అనమాట. అది కూడా ఎక్కడ అటల్ టనల్ దాటిన తర్వాత అయితే పే చేసా. సో ఇప్పటివరకు నేను రూపాయి కూడా నేను పే చేయలే. ఏమైనా చేస్తే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఓకేనా, చలో స్టార్ట్.